సార్ 4 లైన్లు రాశాను కదా సార్, 4 పదాలు అయిపోయినా 4 మార్కులు వేరే అంతే సార్. అక్కడ ఉన్నది ఉన్నట్లే కదా సార్, ఉన్నది ఉన్నట్టు. నేను ఎగ్జామ్ రాస్తుంటే నా పెన్ను ఇంకు వచ్చేది బయటకు వెళ్ళే, అంత వేగంగా రాసేవాడిని పరీక్ష. నేను 3 పేజీల్లో 30 పేపర్లు రాయాలి. దట్ ఈస్ 10th క్లాస్ పవర్. 3 పేజీల్లో సరే 3 గంటల్లో 30 పేజీలు రాయాలి. 3 గంటల్లో 30 పేజీలు రాయాలి. పేజీకి 18 లైన్లు రాయాలి. కొట్టేయకుండా రాయాలి. హెడ్డింగ్లు అండర్లైన్ చేసి రాయాలి. బొమ్మలు గీయాలి. బొమ్మలకి భాగాలు గీయాలి. అందంగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి, చూస్తే ఆశ్చర్యపోవాలి. అందుకే లాస్ట్ లైన్ రాస్తాం, దయచేసి నన్ను పాస్ చేయండి అని. ఆశ్చర్యపోవాలి కదా, ఇంకా ఆశ్చర్యపోవడానికి. ఓకే ఓకే బోరు కొడతాను కదా చవట్ల పెదాలు ఇలాగే బిగబెట్టేవనుకో పెరిగికేయాల్సి వస్తుంది మధ్యలో. కొంచెం చేతరక్తం ఉండాలి. కొంతమంది 500 నోటు పెడతారనమాట. తెలుగు ఎగ్జామ్ రాసి తెలుగు ఎగ్జామ్ అంత్యాను ప్రాసల సరే ఉద్యాన ప్రాసలంగానే ఒకటి. దట్ ఈస్ రైట్ ఆన్సర్. ఉద్యాన ప్రాసలంగానం రైట్, అది రైట్ ఆన్సర్. రైట్, ఎందుకంటే 2 సార్లు డే వచ్చింది కదా, ఆడ బెండ డా వచ్చింది, గుండె డా వచ్చి ఉద్యాన ప్రాసలంగానం రైట్. ఎస్ సార్, మీరు పర్సనల్ డెవలప్ తెలుగు చెప్తారు కదా సార్, ఇంగ్లీష్ కూడా చెప్తాడు సినిమా సార్, మ్యాథ్స్ చెప్తాడు, ఫిజిక్స్ చెప్తాడు, సోషల్ చెప్తాడు, సైన్స్ చెప్తాడు, అన్నీ చెప్తాడు. అన్నీ ఎందుకు చెప్తాడు సారు? విద్యార్థికి అన్నీ కావాలి కాబట్టి అన్నీ చదివించారు సార్. నీకు మ్యాథ్స్ మాత్రమే కావాలంటే మ్యాథ్స్ టీచర్ దగ్గరికి వెళ్ళి, సైన్స్ మాత్రమే కావాలంటే సైన్స్ టీచర్ దగ్గరికి వెళ్ళు, ఇంట్లో పనులు కావాలంటే అమ్మ దగ్గరికి వెళ్ళు, లోకంలో జ్ఞానం కావాలంటే నాన్న దగ్గరికి వెళ్ళు, నీ జీవితమే వాడాలంటే నా దగ్గర రాదు. ఓకేనా? అర్థమైందా? వస్తావు అయితే మొత్తం సర్దుకొని లాగేదు. అలా రావు, నా దగ్గర అంటే అలా రాకూడదమ్మా బంగారం. నా దగ్గరికి అంటే నా వెంట కాదు, నా ఆలోచన వెంట రావాలి. ఎక్కడ రావాలి? నా ఆలోచన వెంట రావాలి. మీకు తెలుసో తెల్లో, గాలిపట వేగేస్తే దానం కనిపించదు, గాలి పటమే కనిపిస్తుంది. ఏం దానం? మంచి వచ్చింది కదా మధ్యలోకి, మంచి వచ్చిండు, దాని మందం అంత ఉంటుంది, కనిపించదు, థిక్నెస్. అంటే అలాంటి మందం కనిపించిన వ్యక్తులు చాలా మంది సాయం ఉంటుంది మధ్యలో. మీరు అనుకుంటారు ఏం చెప్పలేదు, చిన్న స్కూల్ టీచర్లు మాకు అసలు, మా ఊళ్ళో అంగన్వాడీ టీచర్ వస్తుంది, కోడిగుడ్లు మేడే వేసిపోతాయి, నా తలకాయలకి 2 చదువు పెట్టలేదు, అంటే కొంచెమన్నా చదువు ఎక్కిలేదు, ఆమెమో కోడిగుడ్లు వేసేది, సెల్లులో చాట్ చేస్తుంది, కానీ మాతో ఒక్కసారి కూడా మీటింగ్ పెట్టుకోరు. అందరు అంగన్వాడీ టీచర్లు అలా ఉండరు అని చెప్పు, అందరూ ఉండరు. ఓకే, కొంతమంది ఉంటారు. మా ఊళ్ళో అంగన్వాడీ టీచర్ ఉంది, అప్పుడు చంద్రముఖి అన్నట్టు ఉంటుంది వేసమంటే. నేను రాత్రి వాళ్ళ ఇంటికి పోతాను అప్పుడప్పుడు, నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ పోయినప్పుడు చెప్తాది, సెల్ ఫోన్ ఇట్లా పెట్టి ఇల్లు చూడు 2 ఏళ్ళు ఉంటాయి పిల్లలు కానీ ఏం చెప్తున్నా చూడు, ఎంత ఆనందం ఆమెకి. 2వ తరగతి 2 ఏళ్ళ పిల్లోడికి నేర్పించింది పట్టాలని భీకరంగా ఆనందపడిపోతుంది, సంతోషపడిపోతుంది. అట్లాంటి వ్యక్తులు ఉంటారు మీ ఊర్లలో. అలాంటి వాళ్ళు టీచర్లు కూడా. కష్టాలు ఎలాంటివంటే తెలుసా? కష్టాలు రేపు 10వ తరగతి ఎగ్జామ్ అమ్మాయికి, ఈరోజు బ్రెయిన్ ట్యూమర్తో చనిపోయింది. బ్రెయిన్ ట్యూమర్తో చనిపోయింది అమ్మాయి, బ్రెయిన్ ట్యూమర్. వాడు పరీక్ష రాసే పోవాలి, వాళ్ళ నాన్న సెల్ తెచ్చాడు, సెల్లో ఫోన్ మాట్లాడుతూ రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళిపోయినాడు, రైలు గుద్దేసింది రైలు. చాలా తప్పు మీద విచక్షణ జ్ఞానం లేదు. నువ్వు ఎక్కడికి వచ్చావు, ఏం చేస్తున్నావు? బ్రెయిన్ ట్యూమర్ రావడం ఆ అమ్మాయి తప్పే, జీన్స్ ఏం కాదు. ఎందుకు? మధ్యాహ్నం సరిగా అన్నం తిన్నాం లేదు సార్. బ్రెయిన్ ట్యూమర్కి మధ్యాహ్నం అన్నం తినడం సంబంధం. చాలా మంది మధ్యాహ్నం తలకాయ ఒప్పిస్తారు, పొద్దున్నప్పుడు చూడండి రోజు. ఎందుకంటే ఫ్రెష్ మైండ్ వస్తారు, కొంచెం తినేస్తారు, మధ్యాహ్నం తింటారు, సరిగా పెట్టారు.
మెదడుకు మేత అంటారు. కళ్ళకి భోజనం అవసరమా? అవసరమా లేదా? లేదా ఉందా? లేదా ఉందా? ఉంది. చర్మానికి భోజనం ఉందా లేదా? అయితే కళ్ళకు ఉందంటే మీరు చర్మానికి ఉంది, చర్మానికి కూడా ఉంది. ప్రతి దానికి ఉంది భోజనం. మెదడుకి భోజనం ఉంది. మీరంతా అనుకుంటారు నేను పొట్టలకు పంపిస్తున్న ఆహారాన్ని అనుకుంటారు. బాడీకే పంపిస్తున్నారు మీరు ఆహారాన్ని, బాడీకే పంపిస్తున్నారు మీరు ఆహారం. రక్తం డెవలప్ అవ్వాలంటే బీట్రూట్ తినాలి. ఎముకలు స్ట్రాంగ్ అవ్వడాలంటే కాల్షియం తినాలి, కాల్షియం తినాలి. శక్తి పెరగాలంటే ఐరన్ తినాలి. అందరూ కళ్ళు మూసుకోండి. ఇప్పుడు అలా చేయలేదు, ఎందుకంటే అలాంటి ప్రోగ్రామ్ ఇక్కడ ఏర్పాటు చేయడం కొంచెం కష్టం, అది చాలా కష్టం. ఇది ఎంత పెద్ద ప్రోగ్రామ్ అంటే మా యోగా మాస్టర్, ఓకే క్లోజ్ ఐస్. ఇప్పుడు నీకు కొన్ని విషయాలు చెప్తాను, జస్ట్ మెస్ప్రైజ్ చేసుకోవాలి. దయచేసి ఇట్లా మైక్ కట్ కాకుండా కొంచెం చూసుకోండి సార్. నిజాయితీగా చేయాలి. డోంట్ నెగ్లెక్ట్ దిస్ ప్రోగ్రామ్. క్లోజ్ యువర్ ఐస్. నా కోసం చూస్తున్నావు అనుకున్నావా కళ్ళు? సార్ ఏం చేయండి, మ్యాజిక్ ఏది? జీవిత చక్రం. ఇక్కడో ఒక భగవంతుడు అమ్మ కడుపులోకి మనల్ని పంపించాడు. మనం పుట్టాం. లోకం అంటే ఏంటో కూడా తెలియదు. అమ్మ ఏ చిన్న వ్యాధి వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా మనల్ని వెన్నుండి ఎటువంటి ప్రాబ్లం అయినా ఈవెన్ మూసి తుడవడం, అన్ని కార్యకలాపాలు దగ్గరుండి చేసి మనల్ని బడికి పంపించి మళ్ళా అక్కడ దెబ్బలు తగిలితే అక్కడ చూసుకొని మళ్ళా అమ్మాయిలు ఏదైనా ఇబ్బంది పడితే అమ్మాయిల విషయంలో ముందు జాగ్రత్త చెప్పి ధైర్యం చెప్పి, అలాగే ఎక్కడ ఇబ్బంది పడకుండా ప్రతి అంశాన్ని నేర్పించి మా అమ్మాయి అన్నింటిలో ముందుండాలి, మా అమ్మాయి నల్లగా ఉందని మేము మొదలుపెట్టము, ఏదో ఒకటి చేయాలి.